ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో పండగ పూట చంద్రబాబు సర్కార్ సంతోషం నింపింది. ఉద్యోగులకు రావాల్సిన ఒక డిఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డిఏ జనవరి 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జగన్ ప్రభుత్వ హయాంలో బకాయి పెట్టిన డిఏలలో ఒకటి విడుదల చేస్తామని మన సీఎం చంద్రబాబు ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మాట ఇచ్చినట్లుగానే దీపావళి రోజు ఒక డిఏ విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రెండో రోజు పర్యటనలో భాగంగా సిడ్నీలో సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ అయ్యారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో చేపట్టబోయే ఏర్పాట్లపై వారిద్దరూ చర్చించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలు, ఇతర అంశాలు వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. సిడ్నీలో సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో 1051 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతంతో పాటు రోడ్లు, అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో డేటా సిటీగా అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అడిగిన వెంటనే అపరదాన కర్ణుడిలా సీఎం చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నారని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి 100 మందికి 54 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. గ్రామాలకు చెందిన 2 రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన 20 లక్షల విలువ చేసే 2 డ్రోన్లను 80% సబ్సిడీతో అందజేశారు. ఎమ్మిగనూరు మండలంలోని బాధిత కుటుంబాలకు 7 లక్షల విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. సత్యసాయి జిల్లా మడకసిరలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రాజు పంపిణీ చేశారు. 26 మంది లబ్ధిదారులకు 7 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలబడుతుందని తెలిపారు. ఇంతవరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా భరోసా ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రైవేట్ వైద్య కళాశాలపై వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే మిగిలిన నాయకులు ఏం చేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇదే మీకు లాస్ట్ దీపావళి అంటూ టీడీపీ నాయకులకు సవాల్ చేస్తున్నాడని, మేం మొదలు పెడితే తట్టుకోలేరని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. విభేదాలతో రోడెక్కిన విశాఖ ఆర్డీఓ పి శ్రీలేఖ, డిఆర్ఓ బిహెచ్ భవానీ శంకర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీఓ, డిఆర్ఓల మధ్య ఉన్న విభేదాలు ఇటీవల తీవ్రంగా మారాయి. తహసీల్దార్ కార్యాలయాల నుంచి డిఆర్ఓ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆర్డీఓ 4 రోజుల క్రితం కలెక్టర్కు లేఖ రాశారు. మరోవైపు పెందుర్తి మండలంలో విగ్రహం తొలగింపునకు ప్రయత్నం చేశారన్న ఆరోపణలు రావడంతో ఆర్డీఓకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు చెబితే పనులు చేయరా అంటూ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించినోళ్లకే ప్రాధాన్యం ఇస్తారా అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించినోడికి ఇప్పటికీ సభ్యత్వం లేదంటూ సంజయ్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రుల గురించి మాట్లాడే ముందు కేటీఆర్ చెల్లెలు కవిత వారిపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని విమర్శించారు. కేటీఆర్ మంత్రులపై ఆరోపణలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల భవనాన్ని, హాస్టల్ భవనాలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నూతన మెడికల్ కళాశాల నిర్మాణానికి 80 కోట్లతో భూమి పూజ కూడా చేయబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే హరీష్ రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ
సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదన్కుర్తి గ్రామంలో రాథోడ్ రమేష్ విగ్రహాన్ని ఎంపీ నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాథోడ్ రమేష్ ఎమ్మెల్యేగా, ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. బాదన్కుర్తి గ్రామస్తుల కష్టాలను చూసి ఎప్పటికైనా బ్రిడ్జ్ నిర్మించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడిని ఒప్పించి బ్రిడ్జ్ నిర్మించి ప్రజల ఆదరాభిమానాలు పొందారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బీజేపీ నేత హనుమంతు అదృశ్యమయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న హనుమంతు రెండో భార్య ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడని మొదటి భార్య కొడుకు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి హనుమంతు కోసం గాలిస్తున్నారు. హనుమంతుకు 2 భార్యలు కాగా మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం జూబ్లీ హిల్స్ లోని హనుమంతు ఇంటి దగ్గర ఓ మహిళ న్యూసెన్స్ చేసింది. అదే రోజు నుంచి హనుమంతు అదృశ్యమైనట్లు మొదటి భార్య కొడుకు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో గత యాసంగి సీజన్ కు సంబంధించిన బోనస్ బకాయిల గురించి రైతుల్లో చర్చనీయాంశంగా మారింది. గత 4 నెలలుగా బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తున్నా ఇంకా ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కావడం లేదు. పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కారణంగా మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి వరద చేరుతోంది. కరకట్ట గోడకు 15 చోట్ల రంధ్రాలు గుర్తించారు. దీంతో ఆలయంలోకి వరద రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగంపై ఓ ఉపాధ్యాయుడు జనచైతన్య బైక్ యాత్ర చేపట్టారు. సూర్యాపేట జిల్లా గోరంట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాచకొండ ప్రభాకర్ ఇప్పటి వరకు 2500 కిలోమీటర్లు తిరిగారు. గంజాయి, డ్రగ్స్, ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలపై యువకులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తానని ప్రభాకర్ తెలిపారు. సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలపై అవగాహన కల్పిస్తున్న ప్రభాకర్ను ప్రజలు అభినందిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకున్నా ఆమె లక్ష్యానికి అడ్డు కాలేదు. కార్మికుడిగా తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించి కష్టపడి చదివింది. మొదట 2018లో మహిళా కానిస్టేబుల్ గా ఎంపికైన ఉమా ఆ తర్వాత పట్టుదలతో గ్రూప్ 2 ఉద్యోగం సాధించింది. తండ్రి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్న 3వ కూతురు ఉమా విద్యార్థి దశ నుంచే లక్ష్యం వైపు పరుగులు తీసింది. మొదట కానిస్టేబుల్ గా ఎంపికైన ఉమా కేశంపేట PS లో విధులు నిర్వహిస్తోంది. ఆ తర్వాత నిరంతరం శ్రమించి గ్రూప్ 2లో ఎంపికైంది. వేములవాడ రాజన్న దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంతో భక్తులు మరోసారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విధుశేఖర స్వామి రాజన్నకు పూజలు చేస్తారంటూ ఉదయం 8 గంటల వరకు సాధారణ భక్తులు దర్శనం చేసుకోకుండా నిలిపివేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పండగ రోజు గంటల తరబడి క్యూ లైన్లో నిలబెట్టి చిన్నపిల్లలు, వృద్ధుల్ని ఇబ్బంది పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో జీఎంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆలయ అర్చకులు ఆస్థాన వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ జీయర్లు సమర్పించిన నూతన పట్టు వస్త్రాలను మూల విరాట్టుకు, దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు అర్చకులు. హైదరాబాద్ లో దీపావళి సందడి నెలకొంది. కొనుగోలుదారులతో టపాసుల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే టపాసుల రేట్లు భారీగా పెరిగాయి. రేట్లు తగ్గినా టపాసుల సేల్స్ మాత్రం తగ్గలేదు. దీపావళి సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలోని భాగ్యలక్ష్మి టెంపుల్ కు సందర్శకుల తాకిడి పెరిగింది. భాగ్యలక్ష్మి ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ నేత లక్ష్మణ్, కాంగ్రెస్ నేత దానం నాగేందర్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్లు నేతలు తెలిపారు. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న పీఠాధిపతి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగా ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికి మహాద్వారం గుండా ఆలయంలోకి తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా
వీరవాసరంలో దీపావళి పండుగకి వచ్చిన కొత్త అల్లుడికి మరిచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు అత్తింటివారు. కొత్త అల్లుడికి 200 రకాల నాన్ వెజ్ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. తులసి రాంబాబు దంపతులు తమ కుమార్తెను విశాఖకు చెందిన రాహుల్ కు ఇచ్చి ఈ నెల 11న ఘనంగా వివాహం చేశారు. పెళ్లైన తర్వాత తొలిసారిగా దీపావళి పండుగకి అల్లుడికి ఇంటికి రావడంతో పసందైన భోజనాలతో కడుపు నింపేశారు. పుట్టుకతో చూపులేని ఓ దూడ శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సన్నివేశం హైదరాబాద్ నగర శివార్లోని బాటసింగారం వద్ద గోమహా క్షేత్రంలోనిది. దాదాపు 2 ఏళ్ల వయసున్న ఈ దూడ రోజు సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో ఇలా శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు కొలిశెట్టి శివకుమార్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజక్కపేటలోని ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పంట సాగు చేస్తే అకాల వర్షం నట్టేట ముంచిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తే తమకి ఇబ్బందులుండవని రైతులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. దీపావళి సందర్భంగా స్వీట్ షాప్స్ టార్గెట్ గా రైడ్స్ చేశారు. ప్రమాదకర కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. కాగా నిబంధనలు పాటించని స్వీట్ షాపులకు నోటీసులు ఇచ్చారు. మెదక్లో మద్యం మత్తులో సమీర్ అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డబ్బులు ఇస్తామని నచ్చజెప్పి ఎట్టకేలకు మద్యం మత్తులో ఉన్న సమీర్ ను టవర్ పై నుండి కిందకు దించారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సాగర్ కాంప్లెక్స్ నుండి రాంగ్ రూట్ లో వెళ్తున్న 2 వీలర్ ను పోలీసులు ఆపి పెండింగ్ చలాన్ చూసి షాక్ అయ్యారు. అతని బండిపై ఏకంగా 57 పెండింగ్ చలాన్లున్నాయి. దీంతో అతడు చెల్లించాల్సిన జరిమానా 59,000 రూపాయలున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో గుట్కా ప్యాకెట్లు దొరికాయి. ఓ ఖైదీకి గుట్కా ప్యాకెట్లు ఇస్తున్న 2 జూనియర్ అసిస్టెంట్లను జైలు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఖైదీ రామకృష్ణకు బషీర్, సుశీలనే జూనియర్ అసిస్టెంట్లు గుట్కా ప్యాకెట్లు ఇస్తున్నట్లు సమాచారం రావడంతో జైలు అధికారులు వారిపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఆత్మనిర్భర్ మేడ్ ఇన్ ఇండియాకు నిదర్శనమని ప్రధాని మోదీ కొనియాడారు. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే మరోవైపు అనంతమైన శక్తి కలిగిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉన్నారు. గోవా తీరంలో నేవీ సిబ్బందితో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కమాండర్ డ్రెస్ ధరించిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ఐఎన్ఎస్ విక్రాంత్ లో నేవీ అధికారులు సిబ్బందితో పంచుకున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2014 నుంచి ప్రతి సంవత్సరం సరిహద్దులు, కీలక స్థావరాల్లోని సైనికులతోనే ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఉగ్రవాదం, మావోయిస్టులకు భారత్ లో చోటు లేదని ప్రధాని మోదీ అన్నారు. మావోయిస్టు రహిత దేశం దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. వారి ఏరువేతకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఏడాది మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన 100 మందికి పైగా జిల్లాలు ఆనందంగా దీపావళి వేడుకలు నిర్వహించుకుంటున్నాయన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. 143 మంది అభ్యర్థులతో జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. తేజస్వి యాదవ్ రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. బెంగళూరులో రోడ్ల దుస్థితిపై రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజుందార్ షాన్ ఇటీవల చేసిన పోస్టులపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా కిరణ్ మజుందార్ కు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెట్టాలని బలవంతం పెట్టడం దారుణమన్నారు. దీపావళి సందర్భంగా హర్యానాకు చెందిన ఫార్మా కంపెనీ ఉద్యోగులకు కార్లు గిఫ్ట్ ఇచ్చింది. మిట్స్ నేచురా యజమాని ఎంకే భాటియా ఈసారి దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు 51 మందికి కొత్త కార్లను అందజేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. కార్ల కీలు అందుకున్న సిబ్బంది ఆనందంతో ఉప్పొంగిపోయారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 64.13 కోట్ల విలువైన మద్యం, నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. అయితే బీహార్లో ఏప్రిల్ 2016 నుంచి మద్యపాన నిషేధం అమలవుతోంది.
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో నిన్నటి నుంచి భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 24 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా మారి చెన్నై దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎన్సీఆర్ వ్యాప్తంగా వాయు కాలుష్యం చాలా ప్రమాదకర కేటగిరీకి చేరింది. వాయు కాలుష్యం కారణంగా పొగమంచు కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఇవాళ దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ వాయు కాలుష్యం ఏ స్థాయికి చేరుతుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్పై సుంకాల మోతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా భారత్ చమురు వాణిజ్యంపై తీవ్రంగా స్పందించిన ఆయన చమురు కొనుగోళ్లను భారత్ తక్షణమే ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని మోదీ తనతో స్పష్టంగా చెప్పారన్నారు. అయినా కూడా కొనుగోళ్లు జరుపునున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది ఇలాగే కొనసాగితే భారత్ భారీ సుంకాలను ఎదుర్కొనక తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి శుక్రవారం చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. పుతిన్ ప్రతిపాదించినట్లు డొనెస్కోక్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలంటూ జెలెన్స్కీపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. సమావేశ సమయంలో మాత్రం పుతిన్ కు అనుకూలంగా మాట్లాడడంతో జెలెన్స్కీ అవాక్కైనట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. హాంకాంగ్ విమానాశ్రయంలో ఓ భారీ కార్గో విమానం రన్వేపై అదుపు తప్పి సముద్రంలో పడింది. ఈ ఘటనలో రన్వేపై గ్రౌండ్ వెహికల్లో ఉన్న 2 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తెల్లవారుజామున 3:30 ప్రాంతాల్లో దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకున్న ఎమిరేట్స్ విమానం అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్వేపై దిగి అదుపు తప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడింది. ఈ ప్రమాదంలో విమానం పాక్షికంగా నీటిలో మునిగి